సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. గుజరాత్ తరహాలో అభివృద్ధి జరగాలనడం సిగ్గుచేటని వెల్లడి. దివ్యాంగులను ఆర్థికంగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్. వికలాంగురాలికి అందించిన జిరాక్స్ మిషన్ ప్రారంభించిన పమేలా సత్పతి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను సస్పెండ్ చేయాలన్న సోహాన్ సింగ్. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడికి వినతి పత్రం అందజేత. బొమ్మకల్ ట్రినిటీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్. ఉద్యోగాలు పొందిన పలువురు విద్యార్థులు. ఈ నెల 12వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. సభాస్థలి ఇతర ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్లో మనం ఘనం వినిపించాలి. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసినా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అందులో గొంతుగా ఉండాలని చెప్పి వినోద్ కుమార్ గారిని ఈరోజు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. రేపు పొద్దున పార్లమెంట్లో మన సమస్యలు కానీ, పెండింగ్ సమస్యలు కానీ, బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి రేపు గలం ఉండాలంటే వినోద్ కుమార్ గెలవాలనే ఉద్దేశంతో గౌరవం మా రాష్ట్ర అధ్యక్షులు గారు మళ్ళీ కార్యక్రమాన్ని ఉండగా 12వ తారీఖు నాడు సాయంకాలం ఇదే కాలేజ్ గ్రౌండ్ నుంచి మళ్ళీ శంకరావం చేయడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు శంకరావం స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా 12వ తారీఖు నాడు మా అధినేత కేసీఆర్ గారు ఈ కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఫలితాలు డెఫినెట్గా మా పార్టీకి అనుకూలంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ప్రజలు డెఫినెట్గా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఉన్న పరిస్థితికి అనుగుణంగా కేసీఆర్ మా నాయకుడు కావాలని చెప్పేసి బ్యాలెట్ ద్వారా మళ్ళా ప్రజలు బహిర్గతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి అందుకే ఈ యొక్క ఎస్ఆర్ఆర్ కాలేజీలో మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈవినింగ్ 4 o'clock వరకు లక్షలాది మంది ఈ పార్లమెంట్లో సుమారు 1,00,000 మందికి పైచీలకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి 12వ తారీఖున సాయంకాలం ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి రైతాంగాన్ని, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు కోట్లాది క్వింటాల, కోట్లాది టన్నుల పంట పండించిన రైతాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు మద్దతు ఇవ్వమని చెప్పేసి యువతరానికి కానివ్వండి, నగర ప్రజలకు కానీ అందరూ కూడా ఆహ్వానించి ఒక దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా పిలుపునిస్తాను. థ్యాంక్ యూ. మిత్రులు గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 12వ తారీఖు నాడు, మార్చి 12 నాడు సాయంకాలం పూట ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరపబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి 3వసారి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సభగా జరుపుకుంటున్నాం. ఈ సభకి మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి, అంటే 7 శాసనసభ నియోజకవర్గాల నుండి, ప్రతి గ్రామం నుండి మరి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గులాబీ జెండా, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవాలి, పార్లమెంట్లో గులాబీ జెండా ఎందుకు ఉండాలి అనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా మరి వారు వివరించబోతున్నారు. చాలామంది అడుగుతున్నారు, మరి ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ 2 జాతీయ పార్టీలు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి కూడా కొంతమంది పత్రికా మిత్రులు అక్కడక్కడ అడుగుతున్నట్టు మరి మాకు సమాచారం.
నాతో కూడా ఒకరిద్దరు ప్రశ్నించిండ్రు. మేము చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రజలకు తెలంగాణ పార్టీ అవసరం. ఈరోజు గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. కరెంటు ఉండదన్న దాన్ని కరెంటు తీసుకొచ్చి చూపించింది. నీళ్లు ఉండవు అనేదాన్ని నీళ్లు తీసుకొచ్చి చూపించింది గులాబీ జెండా. నేడు యావత్తు తెలంగాణ జిల్లాలోపట గ్రామీణ ప్రాంతాల్లోపట రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే ఇప్పుడే మొదలైన ఇంకా కష్టాలు ఆ తీవ్రతరం కాలేదు. ఇయాలనే కోహెడ మండలంలో విల్జీపురం గ్రామంలో 2 అన్నదమ్ములకు ఒకటే బావి ఉంటే నీటికాడ పంచాయతీ లోపట మరి అన్నదమ్ములు పొడుచుకుంటే ఒకరు చనిపోయినట్టు ఇప్పుడే మాకు వార్తలు వచ్చినాయి. చాలా బాధాకరం. అంటే నీటి సమస్య చాలా ముఖ్యమైన సమస్య. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల అంచనాలుంటే మేడిగడ్డ ప్రాజెక్టు 3,500 కోట్లు మాత్రమే. 3,500 కోట్ల ఈ బ్యారేజ్లో 86 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే యావత్తు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు. ఇలా 2 పిల్లర్ల దగ్గర ఇదే కేసీఆర్ గారు డిసెంబర్ 3 నాడు ప్రజల తీర్పులో గెలిచి ఉన్నట్టయితే 1000 టిప్పర్లను పెట్టి ఆ 2 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్ ఇప్పటికే నిర్మించి ఆ నీటిని ఆపి ఇలా మిడ్మానేరులకు తరలిస్తే యావత్తు మిడ్మానేరు, ఎల్ఎండి, కాకతీయ కెనాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో పట చెరువులు కుంటలు నింపితే రైతులు ఈ కష్టాలు పడకపోదురు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే మార్గం ఎక్కడ ఉంటుంది? దురదృష్టవశాత్తు మళ్ళా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 నెలల తర్వాత మేము ఆలోచిస్తామని చెప్తాడు. గోదావరి పొంగి పొర్లిపోతుంది. అప్పుడు జూలై ఆగస్టు మాసాల్లో ఏం ఆలోచిస్తారు? ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వాళ్ళు 3 నెలల నుంచి ఏం చేస్తున్నారు? తప్పును దొరకబట్టడానికి గిన్ని మాసాల. ఎవరో ఒకరు, అది ఇంజనీర్ల లోపమా, నిర్మాణం లోపమా, డిజైన్ల లోపమా, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ అక్కడ భూమిలో ఏమైనా కంపిస్తే లేకపోతే ఏదంటే మార్పులు చేర్పులు జరిగితే, ఎందుకంటే అక్కడంతా కూడా బొగ్గు గనుల ప్రాంతం, ఏదైనా జరిగిందా? ఏదో ఒకటి వ్యక్తుల నిర్లక్ష్యమా, మెయింటెనెన్స్ నిర్లక్ష్యమా, ఎవరో ఒకరు చేసిన దాన్ని విచారించడానికి ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వానికి వచ్చిండ్రు. ఎవరు 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 తప్పు చేశారని చెప్పడానికి కూడా ఇంత సమయం పడుతున్నది. సో ఆ సమయం, ఆ చర్యలు తీసుకొని ఎవరు నేరం చేస్తే వాళ్ళని శిక్షించవలసిందే. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించొద్దు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను చెప్తున్నా, కానీ నీళ్ళు ఎందుకు ఆపుతలేము? ఆ నీళ్లు తీసుకొస్తే ఇలా తెలంగాణ లోపట ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా కరీంనగరు, వరంగల్, నిజామాబాదు, ఈ జిల్లాలు, పూర్వపు జిల్లాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లోపట మరి మిడ్మానేర్ ద్వారా, ఎత్తిపోతల ద్వారా, ఎల్ఎండి ద్వారా, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చేది ఉండే. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు 12వ తారీఖు నాడు బహిరంగ సభలో. కాబట్టి రైతాంగాన్ని అందరూ కోరుతున్నా ఈ సభను దిగ్విజయం చేయండి. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి జరగాలనడం సిగ్గుచెట్టని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని మీ సేవ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రోల్ మోడల్ అని నాడు ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా అన్నాడని గుర్తు చేశారు. దేశాన్ని దోచిన వాళ్ళంతా గుజరాత్ నుండి వెళ్లిన వాళ్ళేనని, వీరిని కీర్తించడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి గల్లీ దోస్తులు ఢిల్లీలో లడాయి చేస్తారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ గుర్తుకు రావడం లేదన్నారు. ఈ సమావేశంలో సుంక రవిశంకర్ తో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలంటే గుజరాత్ లాగా అభివృద్ధి చేయండి మా తెలంగాణ ప్రాంతాన్ని అని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, అసలు ఈయన తెలంగాణలో ఉన్నాడా? ఈయన తెలంగాణ బిడ్డనేనా
అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవాళ 24 గంటల కరెంట్ ఉన్నది తెలంగాణలో మాత్రమే. ఇవాళ రైతు బంధు ఇచ్చేది తెలంగాణకు వచ్చి ఆనాడు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి రైతు బంధు బాగుంది, మిషన్ భగీరథ ఇక్కడ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. అంతేకాకుండా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇవాళ రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే రేవంత్ రెడ్డి గారు 9.5 ఏళ్ల కింద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో 9.5 ఏళ్ల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామనే భావాన్ని కలిగి ఉన్నాడని అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపించింది నిన్న టీవీలో గుజరాత్ మోడల్ రావాలని, గుజరాత్ మోడల్ అభివృద్ధి జరగాలని అంటే నాకు సిగ్గైతుంది. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలని నిన్న రేవంత్ రెడ్డి గారు అవమానించారు. ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగలే. ఇవాళ దేశంలో అనేక అవార్డులు ఇస్తారు, దానిలో తెలంగాణ నంబర్ 1 ఉంటుంది. గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మండల పరిషత్లకు కానీ ఇస్తే తెలంగాణ నంబర్ 1 ఉంటుంది, తెలంగాణ నంబర్ 1 ఉంటుంది. ఈ విషయం కూడా తెలియక సోయి లేక మాట్లాడిండా రేవంత్ రెడ్డి అనేది నాకు అనుమానం ఉన్నది. ఇంకొక విషయము అట్లా ఎందుకు మాట్లాడిండు అనేది కూడా ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళేమో గల్లీలో దోస్తానా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటేనే ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గల్లీలో దోస్తానా. మరి అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో గడ్బడ్ చేస్తాడు. గల్లీలో దోస్తానా, ఢిల్లీలో గడబడు. కాంగ్రెస్ది ఏం డ్రామా అని అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ది ఏం గడబడ్ అని అడుగుతున్నా. ఏం దోస్తానా, దీని ఆంతర్యం ఏంది? వీళ్ళు ఇంకా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటారు ఈ సన్యాసులు. నాకు ఎట్లా మాట్లాడతారో కాంగ్రెస్ వాళ్ళు నాకైతే అర్థమే కాదు. సందేశ్ ఖాళీ సంఘటన నిందితులను ఉరితీయాలని రాష్ట్ర ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ మల్యాల రాకేష్ అన్నారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా అఖిల భారత విద్యా పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిరసనతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సందేశ ఖాళీ ప్రాంతంలోని మహిళలు జిహాద్ గ్రూప్ ద్వారా లైంగికంగా దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షాజహాన్ షేక్ అతని అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలపై దాడులు, అక్రమ భూ కబ్జాలు, మహిళలపై లైంగిక దాడి చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంజన్న, ఫోరం కో కన్వీనర్ ప్రమోద్, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం 2012 ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చెప్పినటువంటి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు సందేశ్ ఖాళీ గ్రామంలో మహిళల పైన, అదేవిధంగా ఎవరైతే పేద బడుగు బలహీన గిరిజన దళిత మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. తన సొంత పార్టీ కార్యకర్తలే అత్యాచారాలు పాల్పడుతున్నా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ, వాళ్ళని వెనుకేస్తూ, ఎవరైతే కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళను విచారిస్తున్న సమయంలో వాళ్ళపైన ప్రైవేట్గా వాళ్ళపైన దాడి చేయించిన ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టీఎంసీ ప్రభుత్వం ఇంతవరకు మేము ఎలాంటి స్కామ్లలో మాకు వాటా లేదు. ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సందేశ్ ఖాళీలో ఇంతవరకు ఒక్క పిటిషన్ రాలేదు, ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్పేసి చెప్పినారు. మొన్నటికి మొన్న కేసులు తీసుకుంటామని వచ్చినటువంటి సందర్భంలో ఒక్కటే రోజు 1 గంటలో మాత్రమే 675 కేసులు నమోదైనాయి.
ఈరోజు అంటే అక్కడ ఉన్న టీఎంసీ ప్రభుత్వం పైన ఎంత వివక్షత, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. వెంటనే మా యొక్క ఏబీపీ డిమాండ్ ఒకటే, ఏదైతే మహిళల పైన అత్యాచారం పాల్పడేటువంటి ఒక షేక్ షాజాన్ పైన వెంటనే చర్యలు తీసుకొని అతన్ని వెంటనే ఉరి తీయాలి. కేంద్రంగా సందేశ్ ఖాళీ అనే గ్రామంలో షేక్ షాజాన్ అనే వ్యక్తి కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి టీఎంసీ యొక్క పార్టీలో ఎంతో మంది మహిళలపై సందేశ్ ఖాళీ గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపైన అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు టీఎంసీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా తీసుకొని అక్కడ మహిళల్ని రప్పించుకొని వారి మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది. దీనికి టీఎంసీగా ముఖ్యమంత్రి అయినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఏం చెప్తారంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చిన తరుణంలో ఐఎమ్ ద డాక్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని చెప్తా ఉంటే తప్ప ఇప్పటి వరకు సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా స్పందించని ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందంటే సందేశ్ ఖాళీ గ్రామంలో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటనలు కానీ అత్యాచారాలు కానీ నమోదు కాలేదని చెప్పేసి జరిగింది. అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి రాష్ట్ర డిఐజీ కానీ ఒక పోలీస్ శాఖ కానీ తన ఎక్స్ ఖాతాలో సందేశ్ ఖాళీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అత్యాచారాలు కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పడం జరిగింది. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టర్ ఆడిటోరియంలో ఉమెన్స్ ఎంపవర్మెంట్ లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో తోట సుజాత అనే దివ్యాంగురాలని అందించిన జిరాక్స్ మిషన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మొప్ప ఆధ్వర్యంలో ఆదర్శ సంఘంలో సభ్యురాలిగా సుజాత పనిచేస్తున్నారు. 1,00,000 విలువ చేసే జిరాక్స్ మిషన్ ను అందజేశారు. దివ్యాంగులు సైతం నేడు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిరాక్స్ మిషన్ తో పాటు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శివారులోని బొమ్మకల్ ట్రినిటీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ట్రినిటీ కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డ్రైవ్ ను ప్రారంభించారు. పేటిఎం పిరమల్ ఫైనాన్స్, ధ్రువంత్ సొల్యూషన్, ఆనంద నిలయం రియల్ ఎస్టేట్ కు చెందిన కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేశాయి. దాదాపు 200కు పైగా విద్యార్థులు హాజరు కాగా 70 మంది విద్యార్థులు ఉద్యోగం పొందారు. ప్రతి నెల ఈ విధంగా కంపెనీలతో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించామని హెచ్ఓడి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ నాగేందర్ సింగ్, ఏఓ రాధిక, ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. We are from Trinity College of Engineering and Technology. I am from MBA department. ఈరోజు మా కాలేజ్లో క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలానే ప్రీవియస్లీ బంధన్ బ్యాంక్ వాళ్ళది కూడా కండక్ట్ చేశారు. 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అలానే ఈరోజు 5th 5 కంపెనీస్ వచ్చినాయి. ఆదర్శ అండ్ ధ్రువంత సొల్యూషన్ అండ్ ఆనంద నిలయం అండ్ పిరమల్ కంపెనీ. అండ్ ఈ డ్రైవ్లో కూడా మాకు కంపల్సరీ జాబ్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. అండ్ దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్కి అండ్ ప్రశాంత్ రెడ్డి సార్కి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మేము 5 కంపెనీలతో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్కి దాదాపుగా 200 పైన విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. ఇందులో డిప్లొమా, బీటెక్ మరియు ఎంబీఏ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చును. ఇందులో దాదాపుగా మాకు 60కి పైగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లనే దీనికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ నాగేంద్ర సింగ్ గారికి, అలాగే అకాడమిక్ ఇన్ఛార్జ్ ప్రదీప్ సార్కి, మిగిలిన హెచ్ఓడీలందరికీ మా తరఫున Trinity Group of Engineering College Institutions, with the blessings of our Dasar Manohar Reddy Garu and Chairman Prashant Reddy Garu, we are providing a placement drives continuously as a gateway for the students who are nearing completing their exam studies. And one great thing is, out of 200 students, 60 students are placed in different 5 companies with good package. And another point is, our management, principal, HODs are taking more responsibilities to give the professional career growth started at campus in terms of placement and training. బీసీ కులగణ బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖిల భారత
విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శివంపల్లి రాజేశం కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణాల బిల్లు ప్రవేశపెట్టిన బీసీల అభ్యున్నతికి కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మీయుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీన బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొన్నం ప్రభాకర్ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్వకర్మీయ బంధువులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మ అభివృద్ధి కోసం విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖు రోజున ఇందిరా గార్డెన్ లో వారికి బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా విశ్వకర్మ కుల బంధువులందరూ కూడా ఉమ్మడి జిల్లా, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మరి కరీంనగర్ జిల్లా, ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుచున్నాం. అదేవిధంగా మాకు ఈ తెలంగాణ ఉద్యమంలో మరి మా విశ్వకర్మీల పాత్ర మణిదశ ఉద్యమంలో కాసోజు శ్రీకంఠాచారి మరి ఆత్మ బలిదానం తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఈసిపడిన నేపథ్యంలో మా రోజు వీరన్న కానీ, మా జయశంకర్ సార్ కానీ, సిద్ధార్థ గడ్డ మా యొక్క పోరాట ఫలితాలు మరి అదేవిధంగా 12 మంది విద్యార్థుల బలిదానం తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన తరుణంలో మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం మా విశ్వకర్మలకు ఎంతో ఆశించడం, మా తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర కీలకమైంది కదా, మాకేమన్నా సహాయ సహకారం ఉంది కాబట్టి మా బతుకులు మారితే అని ఆశించిన ఫలితాలు ఎన్నో ఉన్నా కూడా ఏ ఒక్కటి ఆశించబోగా మూలిగా నక్కపై తాటిపట్టు పడ్డట్లు మాకు ఉన్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అటువంటి మా ఫెడరేషన్ కూడా దాన్ని దరిదాపులు కూడా రానియం చేసిండు. అదేవిధంగా ఈ ఐక్య ఫర్నిచర్ తీసుకొచ్చి మా వృత్తులను కూడా అనగదొక్కే కార్యక్రమం చేసిండు. అట్లవోగా కులం పేరుతో అనేక రకాల దూషించి అవమానపరిచింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు గతంలో 2008 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు GOMS నెంబర్ 85 ఇండస్ట్రియల్ ద్వారా మాకు ఈ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎన్నో మార్లు కార్పొరేషన్గా మార్చాలని, దానికి నిధులు కేటాయించాలని మరి ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా కలవలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ సోహాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణరావుకి వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కరీంనగర్కు చెందిన పేదల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో కరీంనగర్కు చెందిన పేదల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో అరెస్ట్ అయ్యారని తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారికి కలిసి ఒక కాంప్లెట్ ఇవ్వడం జరిగినది. గతంలో నా వాయిస్ రికార్డింగ్తో నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లెట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ షోకాస్ నోటీస్కు నేను జవాబు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లెట్ చేశారో వారు ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇవాళ జైలుకు వెళ్ళి ఇవాళ పార్టీ పరువు తీసిండ్రు. ఇలా పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది. కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ గతంలో నీళ్ళ కోసం నా సతీమణి కమల్జిత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకేంటంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లెట్ చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము అడిగింది నీళ్లు, నిధులు మా డివిజన్కు డెవలప్ చేసేదానికి. అయితే మాకేంటంటే పార్టీకి వ్యతిరేకంగా పోతారని చెప్పి మా మీద కాంప్లెట్ చేయడం. కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్, 420 కేసులలో వీళ్ళు ఇరుక్కుపోయినరు. పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ వర్గం చేయబట్టే
వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈ వర్గం చేయబట్టి ఏంటంటే వినోద్ కుమార్కు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకు ముందు కూడా 2-3 ఛానళ్లలో చాలా నీచమైన వార్తలు కూడా వచ్చినాయి వీళ్ళపై. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలే. నేను మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే పార్టీకి నష్టం జరగకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రానున్న రోజులలో పార్టీకి మంచి పేరు ఉంటుందని చెప్పి భావించి ఇలా కాంప్లీట్ చేయడం జరిగినది. జీవి రామకృష్ణ గారు చర్యలు తీసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగినది. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం.